ఆర్ యు రెడీ? యేసయ్య నీ పరిస్థితిని మార్చగలడు. యేసయ్య మన పరిస్థితిని మార్చగలడు. యేసు ప్రభువారు సమాజ మందిరానికి వెళ్ళారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు మనం చదివితే పలుమార్లు శనివారం పూట సబ్బత్తును ఆచరించడానికి యేసు ప్రభువారు ఎప్పుడు శనివారం వచ్చినా, ఎంత బిజీ అయినా ఆయన యేసు ప్రభువారు సబ్బత్తు పాటించేవాళ్ళు, సమాజ మందిరానికి వెళ్ళేవాళ్ళు. గొప్ప విశేషం ఏంటంటే యేసు ప్రభువారు సమాజ మందిరానికి వెళ్ళేవాళ్ళు. కానీ ఆ సమాజ మందిర బోధకులకు ఆయన రావడం ఇష్టం ఉండేది కాదు. మత బోధకులకు యేసు ప్రభు వారు సమాజ మందిరానికి రావటం ఇష్టం ఉండేది కాదు. సద్దుకైలకు, పరిసయ్యులకు యేసయ్య సమాజ మందిరానికి రావటం ఇష్టం ఉండేది కాదు. విమర్శించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు. అయినా అవేమీ పట్టించుకోకుండా యేసు ప్రభు వారు సమాజ మందిరానికి వెళ్ళేవాళ్ళు. మనకి నేర్పించే అద్భుతమైన సత్యం ఏంటంటే ఆయన సబ్బత్తుకు ప్రభువు, ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు. మనిషిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసింది ఏంటి తెలుసా? సమాజ మందిరములో ఆయన వెళ్ళడం వలన, సమాజ మందిరములో ఆయన రావడం వలన ఎవరికి ఇష్టం కాకపోయినా మిమ్మల్ని తృప్తిపరచడానికి కాదు నేను మందిరానికి వెళ్ళేది. బోధకునికి ఇష్టం లేకపోయినా బోధకుని తృప్తిపరచడానికి కాదు నేను వెళ్ళేది. నేను వెళ్ళేది ఎందుకు తెలుసా? నా తండ్రిని నేను ఆరాధించడానికి. ఈరోజు నువ్వు మందిరానికి రావడం పక్కన వాళ్ళకి ఇష్టం కాకపోవచ్చు, ఎదరోళ్ళకి ఇష్టం కాకపోవచ్చు, నిన్ను విమర్శించవచ్చు, నిన్ను ఎగతాళి చేయొచ్చు. నువ్వు వాళ్ళ కోసం కాదు వచ్చేది. నువ్వెందుకు వస్తున్నావు తెలుసా? వారం రోజులు నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, కడుపు నిండా అన్నం పెట్టిన దేవుడు, నీ కోసం నిలబెట్టిన దేవునికి ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నేను మాత్రం దేవుని ఆరాధిస్తా. ఒక్కొక్కసారి నీ మనసు ఏం చెప్పి తెలుసా? ప్రతి శుక్రవారం మందిరానికి వెళ్తున్నావు, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నావు. ఏమి సాధించావని, నీ ఇంట్లో ఏం సాధించావని, నీ పిల్లల్లో ఏం సాధించావని మనసు చెప్పిద్ది ఎల్లొద్దు అని. తలంపులు చెప్తుంది ఎల్లొద్దని, ఆలోచన చెప్పిద్ది ఎల్లొద్దని. అప్పుడు నువ్వేమనాలి తెలుసా? మనసా, నా ప్రాణమా, నేను నీతో చెప్పేది నా దేవుడు ఏదో ఇస్తాడని చెప్పి కాదు వెళ్తుంది. ఆయన నా సృష్టికర్త, ఆయన ఆరాధించవలసిన బాధ్యత నాది. నేను ఆరాధిస్తా. ఆరోగ్యవంతమైన చేతులు నాకు ఇచ్చాడు, ఆరోగ్యవంతమైన కాళ్ళునిచ్చాడు, ఆరోగ్యవంతమైన మనసును నాకు ఇచ్చాడు. తల మొదలుకొని అరిపాదం వరకు ప్రతి అవయవాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందువల్ల దేవుని ఆరాధించడానికి వెళ్తాను. దేవుని బిడ్డలారా, యేసయ్య మనకు నేర్పించిన ఒక అద్భుతమైన సత్యం అది. ఆయన సమాజ మందిరానికి వెళ్తే ఎవరికి కూడా ఇష్టం లేదు. ఒకడు విమర్శిస్తాడు, ఒకడు వందనాలు పెట్టడు, ఒకడు ఇంకొకటి అంటాడు. అయినా సరే ఏం చేస్తున్నాడు? మనం కూడా మందిరానికి రావాల్సిందే. యేసు ప్రభు వారు సమాజ మందిరానికి వెళ్ళగానే అక్కడున్న శాస్త్రులు, అక్కడున్న పరిసయ్యులు, అక్కడున్న సద్దుకైలు ఏమన్నా తెలుసా? ఈయన ఎవరినో బలహీనులను చూస్తాడు, ఎవరినో దుఃఖంలో చూస్తాడు. చూసి వాళ్ళని ఏం చేసేస్తాడు? స్వస్థపరుస్తాడు. అదే కరెక్ట్. అందువలన వీళ్ళేం ప్లాన్ వేశారు తెలుసా? మన మందిరములో ఎవరున్నారంటే ఓచ చేయగలిగిన వాడు ఉన్నాడు. ఎవరున్నారు అంటే ఒక చెయ్యి పని చేయనీయకుండా, ఉపయోగపడనీయకుండా ఒక వ్యక్తి ఉన్నాడు. రావటం ఎవరిని చూస్తాడు? ఆ వ్యక్తినే చూస్తాడు. అప్పుడు ఇది ఏ రోజు? సబ్బతు దినం. మీరు శుక్రవారం అంటారు అనుకున్నా నేను. ఇది ఏ రోజు? సబ్బతు దినం. అంటే సబ్బతు దినమున మనం ఏం చేయకూడదు? ఏ పని చేయకూడదు. అందువలన ఇన్ని ఇరికిచ్చాలని చెప్పి ఏం చేశారంటే ఒక ప్రశ్న కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? సిద్ధపడుతున్నాడు. సిద్ధపడుతుండగానే రావటం ఎవరిని చూశాడు? ఓచ చేయగలిగిన వాడిని చూశాడు. వెంటనే పక్కన వాళ్ళు అన్నారు, నేను చెప్పానా చూస్తాడని. ఇదివరకు మందిరానికి వెళ్ళాడు, ఒక నడుము వంగిపోయిన వాడిని చూశాడు. ఇదివరకు మందిరానికి వెళ్ళాడు, అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని చూశాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే ఓచ చేయగలిగిన వాడిని చూశాడు. ఈరోజు మన యేసయ్య మందిరానికి వచ్చి ఉన్నాడు. నలిగిన నిన్ను చూస్తున్నాడు, దుఃఖములో ఉన్న నిన్ను చూస్తున్నాడు, వేదనలో ఉన్న నిన్ను చూస్తున్నాడు, అనారోగ్యంలో నిన్ను చూస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన చూస్తాడు. ఆ సమస్యతో మాట్లాడతాడు, అవసరమైతే స్పర్శిస్తాడు, అవసరమైతే నీ ఎదుటగా నీతో ప్రత్యక్షమై
నీతో మాట్లాడి ఆ అనారోగ్యం నుండి నిన్ను బయటికి తీసుకొస్తాడు. వెంటనే యేసయ్య అక్కడికి వెళ్ళాడు. యేసయ్య వెళ్ళగానే వీళ్ళొక ప్రశ్న అడిగారు. యేసయ్య, ఈరోజు సబ్బతు దినం. ఏ దినం? సబ్బతు దినమున ఏ పని చేయకూడదు. యేసయ్య అన్నాడు, అవును, ఏ పని చేయకూడదు, ఏ పని చేయకూడదు. అలాగైతే ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు తెలుసా? ఓచ చేయగలిగిన వాడు ఉన్నాడు. అతన్ని మనం స్వస్థపరచొచ్చా? వెంటనే యేసుప్రభు అన్నాడు, బాబు, నీకొక గొర్రె పిల్ల ఉందనుకో, ఆ గొర్రె పిల్ల గొంట్లో పడింది. అది ఏ రోజున పడింది? సబ్బతు దినం పడింది. ఆ గొర్రె పిల్ల గొంట్లో పడితే నువ్వు బయట తీస్తావా, అక్కడ వదిలిపెట్టేస్తావా? బొర్ర గోక్కుని అన్నాడు, బయట తీస్తా. ఒక జంతువుకు నువ్వు అంత విలువిస్తే, సబ్బతుకు ప్రభువు నేను, సబ్బతుని ఏర్పాటు చేసిన వాడు నేను వచ్చిన రోజే ఆ ఓచ చేయగలిగిన వాడిని నేను స్వస్థత పరచపోతే ఎలాగా? నీకు జంతువు ముఖ్యం, నాకు ఈ బిడ్డ ముఖ్యం. నీకు ఆ గొర్రె ముఖ్యం, నాకు ఈ మనిషి ముఖ్యం. మత ఆచారం జంతువులకు ప్రాముఖ్యత ఇస్తుంది. మన యేసయ్య జంతువులకు ప్రాముఖ్యత ఇవ్వాల, మనిషికి ప్రాముఖ్యత ఇచ్చాడు. ఒక స్త్రీకి ప్రాముఖ్యత ఇచ్చాడు, ఒక పురుషుడికి ప్రాముఖ్యత ఇచ్చాడు, ఒక ఒంటరి వాడికి ప్రాముఖ్యత ఇచ్చాడు. మత ఆచారం దేనికే ప్రాముఖ్యత? దేనికి? గొర్రెకే. అంటే దేనికి? జంతువుకి. వాళ్ళకి ఈడు ఏమైపోయినా పర్వాలా, ఎవరో మనిషి ఏమైపోయినా పర్వాలా, మా జంతువు సబ్బత్తులో పడని, శుక్రవారం పడని మేము కాపాడతాం, కానీ ఈయన మాత్రమేమో కాపాడం. నా యేసయ్య మతానికి అతీతుడు, నా యేసయ్య ఆచారానికి అతీతుడు. యేసయ్య నీతో సంబంధం పెట్టుకోవాలని ఆశిస్తున్నాడు. జంతువులను కాపాడటం కాదు, నిన్ను కాపాడటం ఆయన ధ్యేయం. మళ్ళీ జంతువులను కాపాడటం కాదు, నిన్ను కాపాడటం ధ్యేయం. పక్షులను కాపాడే దేవుడు నా దేవుడు, జంతువులను కాపాడే దేవుడు నా దేవుడు. నాకు తెలవకుండా ఒక పక్షి కూడా కిందకు పడదు, కానీ నా దేవుడు అనేది పక్షి కన్నా శ్రేష్ఠులు మీరు, జంతువుల కన్నా శ్రేష్ఠులు మీరు. ఇలాంటి దేవుడు ప్రపంచంలో ఎక్కడ కనబడ్డు. ప్రైజ్ ది లార్డ్. జంతువులను కాపాడుతున్నాడు, సృష్టిని కాపాడుతున్నాడు, విశ్వాన్ని కాపాడుతున్నాడు, నక్షత్రాలను కాపాడుతున్నాడు, సూర్యుని కాపాడుతున్నాడు, చంద్రుని కాపాడుతున్నాడు. కానీ నీకిచ్చిన స్థానం, నీకిచ్చిన విలువ జంతువు కన్నా మించింది, పక్షి కన్నా మించింది, సూర్యుడి కన్నా మించింది, చంద్రుడి కన్నా మించింది. వెంటనే యేసయ్య అన్నాడు, స్ట్రెచ్ ఫోర్త్ యువర్ హ్యాండ్, నీ చెయ్యి చాపు అన్నాడు. అంతే, చెయ్యి ఇలా చాపాడు. అప్పటి వరకు ఓచ చెయ్యి, సచ్చుపడిపోయిన చెయ్యి, పనికిరాని చెయ్యి చాపమనగానే ఎక్కడి నుండి పవర్ వచ్చిందో తెలియదు. అన్నీ బాగున్నాయి, ఏదే బాగోలా? బైబుల్ చెప్తుంది కుడి చెయ్యే. ఏ చెయ్యా? కుడి చెయ్యి ఓచ చెయ్యిగా మారింది. రాయడం కుదరదు, తినడం కుదరదు, తన మనస్సులో ఉన్నది పెట్టడం కుదరదు, పుస్తకాల మీద రాయడం కుదరదు, తన భార్యని ప్రేమతో కుడి హస్తముతో ఆదరించడం కుదరదు, పిల్లల్ని ప్రేమతో ఆదరించడం కుదరదు, కుడి హస్తముతో చూపెట్టడం కుదరదు, కుడి హస్తముతో చేయవలసింది ఏది చేయడం కుదరలా. చెయ్యి చాపు అనగానే శక్తి బయటకు వచ్చింది. ఎడం చెయ్యి ఎలాగుందో కుడి చెయ్యి కూడా అలాగ అయిపోయింది. హల్లెలూయా. ఈ రోజున వాళ్ళ కుటుంబం ఎలాగుందో నీ కుటుంబం కూడా అలాగే ఉండును గాక. అన్నయ్య కుటుంబం ఎలాగుందో తమ్ముడు కుటుంబం కూడా అలాగే ఉండును గాక. అక్క కుటుంబం ఎలాగుందో చెల్లి కుటుంబం అలాగే ఉండును గాక. దీవింపబడిన వాళ్ళ కుటుంబం ఎలాగుందో నీ కుటుంబం కూడా అలాగుండును గాక. చదువుకున్న వాళ్ళ కుటుంబం ఎలాగుందో అలాగుండును గాక నీ కుటుంబం కూడా. ఆశీర్వదింపబడిన కుటుంబం ఎలాగుందో అలా ఉండును గాక నీ కుటుంబం. పరిశుద్ధంగా ఉన్న కుటుంబం ఎలాగుంటుందో అలాగుండును గాక నీ ఇంటి కూడా. ప్రైజ్ ది లార్డ్. ఈ చెయ్యి లాగుంది. ఏ చెయ్యి కూడా? ఈ చెయ్యి కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చెవి ఎలా వినపడుతుందో ఈ చెవి కూడా అలా వినపడును గాక. ఈ గుండె ఎలా బాగుందో నీ లివర్లు కూడా అలా బాగుండును గాక. ఒక పన్ను ఎలా బాగుందో మిగతా 31 పళ్ళు కూడా బాగుపడును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కళ్ళు ఎలా బాగా కనబడుతున్నాయో, ఈ కన్నులు ఎంత బాగా కనబడుతున్నాయో ఈ కన్నులు కూడా బాగా కనబడును గాక. నీ శరీరములో బాగుండే అవయవాలు ఎలాగున్నాయో బాగోలేని అవయవాలు కూడా అలాగుండును గాక.
ఆ అవయవాలకు ఒక జీవం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మన సంస్థలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ అయ్యగారి పేరు రెవరెండ్ కె పద్మారావు అయ్యగారు. వారు మా నాన్నగారు వీళ్ళందరూ సమకాలికలు. మన కొండపైన చర్చి ఎక్స్టెన్షన్ చేస్తున్నప్పుడు ఆ అయ్యగారు వచ్చారు ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి. అలాగే జనవరి 14వ తారీఖున 40 ఇయర్స్ సెలబ్రేషన్లో 40 సంవత్సరాల వార్షికోత్సవంలో కూడా ఆయన వచ్చారు. ఆయన కొండపైన చర్చి ఎక్స్టెన్షన్ ఓపెనింగ్లో యూత్ మీటింగ్లో ఒక సాక్ష్యం చెప్పారు. ఆ అయ్యగారు పుష్టిగా ఆరోగ్యంగా ఉంటారు. అలాంటి ఆరోగ్యంగా ఉండే ఈ పాస్టర్ గారు అకస్మాత్తుగా సన్నగా అవటం ప్రారంభించారు, బలహీనుడు కావటం ప్రారంభించారు. పాస్టర్ గారు అన్నారంట, ఏమండి మీకు ఏదో బాగోలేనట్టుంది, హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టుకోండి అంటే, నాకు బాగానే ఉంది, పొద్దున్న మార్నింగ్ వాక్ చేస్తున్నాను, ఈవినింగ్ వాక్ చేస్తున్నాను, డైటింగ్ చేస్తున్నాను, అందుకే నా శరీరం అలా ఉంది, మీరేం భయపడకండి అన్నారు. అలాగా 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. కనబడే పాస్టర్లు అందరూ, అయ్యారు మీరేంటి ఇలా సన్నగా అయిపోతున్నారు అని అడిగారు. అందువలన మళ్ళా అక్కడ ఉన్న బైబిల్ కాలేజ్ లెక్చరర్లు అడిగారు, ఎందుకు మీరు ఇలాగ అయిపోతున్నారు, ఎంతమంది అడుగుతున్నారు ఏంటా అని చెప్పేసి అక్కడ హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నారు. చెక్ చేయించుకుంటే అంతా బాగానే ఉంది అన్నారు. మరలా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు, అంతా బాగానే ఉంది అన్నారు. అయినా సరే ఆయన శరీరం బలహీనమైపోతుంది. మరలా హాస్పిటల్కి వెళ్తే అన్నారు బాడీ చెకప్ చేయాలన్నారు. తల మొదలుకొని అరిపాదం వరకు బాడీ చెకప్ చేస్తే 2 కిడ్నీలో ఒక కిడ్నీ ఫంక్షనింగ్ లేదు, 2 కిడ్నీలో ఒక కిడ్నీ మృతం అయిపోయింది, పని చేయట్లా. అది పని చేయకుండా అది 1 వారం కాదు, కొన్ని రోజులు అయిపోయినాయి, కొన్ని నెలలు అయిపోయినాయి. వెంటనే డాక్టర్ గారు ఏమన్నారంటే ఇది ఇన్ఫెక్షన్ అయిపోయింది, పక్కన కిడ్నీకి కూడా అది ఎఫెక్ట్ అవుతుంది, తద్వారా చాలా ప్రమాదకరం, వెంటనే తీపిచ్చేసుకోవాలి. వెంటనే పాస్టర్ గారు అన్నారు ఇంటికి వెళ్తాను, భార్యకి పాస్టమ్మ గారికి పిల్లలకి మిగతా వాళ్ళకి చెప్పాలి అనుకొని చెప్పగానే డాక్టర్ గారు అన్నారు పాస్టర్ గారు యేసయ్య స్వస్థపరిచే దేవుడు, నేను నమ్ముతున్నాను, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని నేను నమ్ముతున్నా. కానీ మీరు పాస్టర్ గారు ఒక మాటని చెప్తున్నాను, మీరు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు, ఆ కిడ్నీ తీసేయాలి లేకపోతే ప్రమాదకరం, అందువలన మీరు ఆలస్యం చేయకండి. ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వెళ్ళాడు. పాస్టమ్మ గారికి బిడ్డలకి మిగతా వాళ్ళు అందరికీ చెప్పగానే అందరూ అన్నారు ఆపరేషన్ చేపించండి అని. పలానా డేట్కి రావాలన్నారు. కానీ ఆ డేట్కి ఆయన వెళ్ళట్లా. 1వ రోజు అయింది, 2వ రోజు అయింది, 3వ రోజు అయింది. ప్రతిరోజు మార్నింగ్ వాక్ వెళ్తాడు. మార్నింగ్ వాక్ వెళ్తుండగా ఆయన ఇలా ప్రార్థన చేశాడంట, ఏ కిడ్నీ అయితే బాగోలేదో ఆ కిడ్నీ వైపు చేయించి వాకింగ్లు ఇలాగనేవాడంట, మృతమైన ఈ కిడ్నీకి జీవం కలుగును గాక, 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 మృతమైన కిడ్నీకి జీవం కలుగును గాక. అందరూ ఆమేన్ అనాలా. మృతమైన కిడ్నీకి జీవం కలుగును గాక, మృతమైన కిడ్నీకి జీవం కలుగును గాక. 1వ రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది. పాస్టమ్మ గారు ఒప్పుకోట్లా, తొందరగా వెళ్దాం పట్టండి, పిల్లలు డాడీ ఇంకా ఆలస్యం చేయకు వెళ్దాం పట్టు. వీళ్ళ బలవంతంతో హాస్పిటల్కి వెళ్ళారు. ఆపరేషన్ థియేటర్ మొత్తం సిద్ధపరిచారు, అన్ని టెస్టులు చేశారు. సీనియర్ సర్జన్ వచ్చాడు. సీనియర్ సర్జన్ కిడ్నీ ఆపరేట్ చేయడానికి ఆ సీనియర్ సర్జన్ రాగానే ఆయన మళ్ళా టెస్ట్ చేద్దామన్నాడు. టెస్ట్ చేద్దామనగానే అతను ధరించుకున్న పచ్చ డ్రెస్సును పక్కన పెట్టి అన్నాడు, ఈ కిడ్నీ మృతం చెందిన కిడ్నీ ఫంక్షనింగ్ అవుతుంది అన్నాడు, మరలా పనిచేస్తుంది అన్నాడు. ఏ దేవుడైతే ఈ చెయ్యిలాగా ఈ చెయ్యి కూడా జీవం ఇచ్చాడో అదే దేవుడు ఒక కిడ్నీ మృతం చెందితే పక్కన కిడ్నీకి జీవం ఎలాగిచ్చాడో 2వ కిడ్నీ కూడా జీవం ఇచ్చాడు. ఈ రోజున నీ అవయవాల్లో జీవం కలుగును గాక, పాడైపోయిన అవయవాల్లో జీవం కలుగును గాక, మృతం చెందిన అవయవాల్లో జీవం కలుగును గాక. 2 చేతులు పైకెత్తి నజరేయుడైన యేసు నామములో నీ కుడి హస్తం ఆకాశం వైపెత్తి ఏ అవయవమైతే ఆ బలహీనంగా ఉందో అనారోగ్యంగా ఉందో అక్కడ నీ హస్తాన్ని ఉంచి యేసు నామములో జీవం కలుగును గాక అని పలుకు. ఎస్, ఇప్పుడే నేను పలకను, మీరే పలకండి. యేసు నామములో జీవం కలుగును గాక. అది ఎంత పెద్ద భయంకరమైన రోగమైనా, అది ఎంత మారక రోగమైనా యేసు నామములో జీవం కలుగును గాక, యేసు నామములో జీవం కలుగును గాక, యేసు నామములో జీవం కలుగును గాక.
దేవా, నీ బిడ్డల చేతులుంచి ఏ అవయవం ఏదైతే వాళ్ళు పలుకుతున్నారో ఇప్పుడే స్వస్థత కలుగును గాక. యేసయ్యా, యేసు నామములో జీవం కలుగును గాక. ఆ మాట గట్టిగా చెప్పాలి. ఎస్ ఫాదర్, రైట్ నౌ in the name of Jesus, in the name of Jesus. నా దేవుడు, మీరు ఒక కుడి హస్తం ఆకాశం వైపెత్తి మీ ఎడమ హస్తం మీ అవయవాల మీద ఉంచుచుండగా ఇప్పుడే తన స్వస్థతను నీ శరీరంలోనికి ఆయన పంపుచున్నాడు. యేసు నామములో స్వస్థత కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే ఇచ్చే. హల్లెలూయా. యేసయ్య నీ పరిస్థితిని మార్చగలడు. ఆదికాండం 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాను. భూమి శూన్యంగా నిరాకారంగా ఉంది. కానీ ఎన్ని సంవత్సరాలు ఉందో నాకు తెలియదు. ఆయన స్వరం పలికాడు, వెలుగు కలుగును గాక. ఆ వాక్కు పలకగానే ఆ విశ్వానికి, ఆ భూమి పరిస్థితులు మారిపోయినాయి. దేని చేత? వాక్కు చేత, ఆయన స్వరం చేత, ఆయన మాట చేత పరిస్థితులను మార్చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిస్థితులను ఏం చేశాడు? గలిలయ సముద్రములో భయంకరమైన తుఫాను. ఆ తుఫాన్లో ఆయన వాక్కు పలికాడు, గాలి ఆగునుగాక. ఆ పరిస్థితిని, మునిగిపోవలసిన కుటుంబాన్ని, మునిగిపోవలసిన 12 మంది శిష్యులను నా దేవుడు పరిస్థితులను మార్చేశాడు. ఈ రోజున నీ మీదకి వచ్చే గాలి అది ప్రకృతి సంబంధమైన గాలి కాదు. మరి ఏదేదో గాలి నీ కుటుంబం మునిగిపోయేటట్టుంది. ఈరోజు యేసు నామములో ఆజ్ఞాపించేది, కాపాడబడును గాక. పరిస్థితులైన మార్చగలడు. చనిపోయి 4 రోజులైంది. కుళ్ళి వాసన కొడుతుండగా నా యేసయ్య పలికాడు, లాజరు బయటికి రమ్మని. పరిస్థితులను మార్చిపడేశాడు. ఈ రోజున ఆయన వాక్కులో ఉన్న శక్తి, ఆయన స్వరములో ఉన్న శక్తి, ఆయన స్వరం కాదేశ్ అరణ్యమును కదలించగలదు, లేలను ఈన చేయగలదు, లెబనోను వృక్షమును ముక్కలుగా విరజార్చగలదు, ఆయన స్వరములు ఆకులను రాల్చగలదు. ఆయన స్వరములో ఉన్న శక్తి. ఈ రోజున ఆ యేసయ్య సాక్షాత్తుగా మన మధ్యలో లేడు. కానీ ఈ రోజున నీ పక్షాన నీ స్వరాన్ని ఆయన ఉపయోగించబోతున్నాడు. నీ వాక్కును ఆయన ఉపయోగించబోతున్నాడు. నీ మాట ఆయన ఉపయోగించబోతున్నాడు. నువ్వు కూడా పలకాల్సింది ఏంటి తెలుసా? ఆవగింజంత విశ్వాసం నీకుంటే ఈ కొండ ఎక్కడ నుండి పెకలింపబడి సముద్రములో పడగలదు. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ చెట్టు వేలుతో పెకలింపబడి సముద్రములో నాటబడగలదు. దేని చేత? బుల్డోజర్ చేత, వాక్కు చేత, జేసీబీ ద్వారా, వాక్కు ద్వారా. సృష్టి పరిస్థితి మార్చాడు. దేని ద్వారా? గలిలయ సముద్రంలో పరిస్థితిని మార్చాడు. దేని ద్వారా? లాజర్ పరిస్థితిని మార్చాడు. దేని ద్వారా? అదే వాక్కు ద్వారా నీ ఇంట్లో కూడా నీ పరిస్థితి మార్చగలం. ఊచ చేయగలిగిన వాడు దేని ద్వారా? వాక్కు చేత. ఆయన పట్టుకోలా, వాక్కు చేత. అదే దేవుడు నీలో ఉన్నాడు. అదే దేవుడు నీలో ఉన్నాడు. అదే దేవుడు నాలో ఉన్నాడు. నీ వాక్కు చేత నీ పరిస్థితిని నువ్వు మార్చే శక్తి దేవుడు ఇచ్చాడు. ఈ మాట చెప్పండి, యేసు నామములో నా ఇంటి స్థితి బాగుపడును గాక. చెప్పండి ఆ మాట. యేసు నామములో నా ఇంటి పరిస్థితులు బాగుపడును గాక. నీ ఇంటి ఎదురామె చెత్తేసింది. నీ ఇంటి ఎదురామె అమ్మా టీ అనో, ఏ ఆర్ యు రెడీ? ఇలాగనండి, ఇలాగనండి. యేసు నామములో రెడీ, 1 2 3. యేసు నామములో నా ఇంటి పరిస్థితులు మారును గాక. కమాన్, గట్టిగా. యేసు నామములో నీ వాక్ ఆయన ఉపయోగిస్తున్నాడు. ఆయన నీ స్వరం ఆయన ఉపయోగిస్తున్నాడు. ఆయన ఇప్పుడే నీ బిడ్డలు పలికే మాట యేసు నామములో జరుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెయ్యి చాపమన్నాడు, అంటే స్ట్రెచ్ చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? స్ట్రెచ్. ఏంటిదండి? ఏమండి, అట్టక పైన స్వీట్ బాక్స్ పెట్టారు. ఏం పెట్టారు?
ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏమంటారు దాన్ని? స్ట్రెచ్. ఏం చేస్తారు? అట్టక పైన బిందె ఉంది, బయటికి తీయాలి, మీ పిల్లలు ఎవరు లేరు, ఏం చేస్తారు? గడి చెప్పండి. స్ట్రెచ్ చేయాలి. ఈ రోజున నీ జీవితంలో కూడా ఏం చేయాలి? స్ట్రెచ్ చేయాలి. రోజు 2 గంటలే కష్టపడేవాడివి 3 గంటలు కష్టపడాలి. ఏంటిది అది? స్ట్రెచ్ చేయడం. ఏం చేయడం? రోజు అరగంట ప్రార్థన చేయాలి. ఏం చేయడం? స్తుతించి ఆరాధించాలంటే ఏం చేయడమే? స్ట్రెచ్ చేయాలి. ఒక పక్కన ఆఫీసు పనులు చేసుకోవాలి, ఒక పక్కన వంట పనులు చేసుకోవాలి, ఒక పక్కన రేపటి కోసం ప్రిపేర్ అవ్వాలి. కానీ ఏం చేయాలి? నువ్వు స్ట్రెచ్ చేయాలి. నువ్వు స్ట్రెచ్ చేస్తే నా దేవుడు కూడా స్ట్రెచ్ చేస్తాడు. ఏలియా పనోడితో చెప్పాడు వచ్చి చూడమని, మేఘం ఏమైనా కనబడుతుందా అని. పన్నోడు ఏం చెప్పాడు తెలుసా? ఒక మేఘం కనబడుతుంది. ఆ మేఘం ఎలాగుంది? అరచేయంత. కానీ కేజేవి అనే ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది అది ఫిస్ట్ ఆకారంలో, అంటే పిడికిడి ఆకారంలో కనబడుతుందంట. ఎలా కనబడుతుంది అంటే దీని గుప్పిట్లో ఏముందో తెలవదు. కానీ ఒక్కసారి ఆయన స్ట్రెచ్ చేశాడు. వాగులు నిండిపోయినాయి, కాలువలు నిండిపోయినాయి, నదులు నిండి పొర్లినాయి, సముద్రం నిండి పొర్లింది. నజరేయుడైన యేసునామములో ఆయన నువ్వు స్ట్రెచ్ చేయను గాక. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 12వ అధ్యాయం 9, 10, 11, 12, 13 వాక్యాలు నాతో పాటు. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓచ చెయ్యి గలవాడొకడు కనబడెను. వారాయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థతపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకాయన మీలో ఏ మనిషికైనాను ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపమని. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడాను. ఇదే జరిగిన సంఘటన మార్కు సువార్తలో చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 1 నుండి 5 వరకు. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఓచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన నీవు గట్టిగా ఆయన నువ్వు కమాన్ సరిపోలా. ఆయన నువ్వు లేచి మధ్యన నిలవమని ఓచ చేయగలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడాను. హల్లెలూయా. ఒక మాట మీరు గమనించండి. 3వ వాక్యం ఒక్కసారి. ఆయన అందరూ ఆయన నీవు లేచి నీ మధ్య, ఆయన నువ్వు లేచి మధ్యను నిలవమని ఓచ చెయ్యగలవానితో చెప్పి. ఏంటిది? ఆయన నువ్వు ఎక్కడో మూలున్నాయన్ని. ఎందుకని? బాగు చేయడానికి కాదు. వాళ్ళ తపన ఏంటి తెలుసా? ఈ వ్యక్తి ఏమవకూడదు, బాగుపడకూడదు. ఏమవకూడదు? ఎందుకు బాగుపడకూడదు? ఈయన్ని బాగు చేస్తే ఎవరికి పేరు వస్తుంది? యేసయ్యకి పేరు వస్తుంది. అందువలన ఈయన ఏమవకూడదు, బాగుపడకూడదు. కానీ ఎక్కడి నుంచి అమ్మన్నాడు? ఎక్కడ కూర్చున్న వ్యక్తి ఎందుకు చివర కూర్చున్నాడు?
ఆయన అవయవ లోపం ఎవరు చూడకూడదని, అందులో సమాజ మందిరములో ఇలాంటి వారు రాకూడదు. అందువలన ఆ మూల కూర్చున్నాడు. ఎందుకంటే నేను ఎవరిని కనపడకూడదు, నాకు ఈ లోటు ఉందని ఎవరికి తెలియకూడదని దాచుకొని ఉంటే, దాగి ఉంటే, దేవుడు యేసయ్య అందరికీ కనపడేటట్టు మధ్యలో నిలబడమని చెప్పాడు. ఎందుకు తెలుసా? అవమానపరచడానికా? ఆయన ఎక్కడ కూర్చున్నాడు, కానీ మధ్యలో ఎందుకు లేపాడు? ఎందుకు లేపాడు తెలుసా? ఒకే ఒక కారణం. కనీసం ఈ స్థితి చూసన్నా, అయ్యా సబ్బత్ అయినా పర్లేదయ్యా, స్వస్థపరిచయ్యా అని అంటారేమో అని. అందుకని ఏమన్నాడంటే మధ్యలో నిలబడి. నేను రైల్వే స్టేషన్లో ఉండగా ఒక అడుక్కున్న వ్యక్తి తన కడుపు మీద ఒక పెద్ద గడ్డొచ్చింది. ఆ గడ్డకి సీమి రక్తము కారుతుంటే ఈగల పురుగులు వాళ్తుండగా అందరినీ వెళ్ళి సొక్కా ఉపదీసి అడుగుతున్నాడు. అడుక్కుంటే అందరూ డబ్బులు వేసేస్తారు, అందరూ వేసేస్తున్నారు, అందరూ అది వేస్తున్నారు. నా దగ్గరికి కూడా వచ్చాడు. వెంటనే ఆ జోబులో ఉన్న డబ్బులు తీసి, ఉన్నా కాస్త మీలాగా ఇవ్వకపోయినా అలా ఇచ్చా. అలా ఇవ్వగానే ఆయన అడిగా, సార్ శుభ్రంగా సొక్కా బటన్స్ వేసుకొని కప్పుకొని అడుక్కోవచ్చు కదా అంటే, ఆయన అన్న మాట ఏంటి తెలుసా? నేను ఈ గాయం చూపెట్టకుండా బటన్స్ ధరించుకొని పైన టవ్వలు కప్పుకొని అడుక్కుంటే నాకెవ్వరేరు. నాకెందుకు వేస్తున్నా తెలుసా? నా ముఖం చూచి కాదు, నా గాయాన్ని చూసి, నా గాయం చూసి. యేసయ్య అదే చెప్పేది, కనీసం ఇప్పుడైనా తప్పించండి ఆయన స్వస్థత కొరకు. నువ్వు లేచి అవమానపరచడానికి కాదు, నీ స్థితి ఇంత భయంకరమైన ఇలా కాటేనేం పోట్ల. ఈ రోజున చెప్పనా, నువ్వు బాగుపడకూడదని ప్రజలు అనుకున్నా, నువ్వు దీవింపబడకూడదని నీ బంధువులు అనుకున్నా, నువ్వు హెచ్చింపబడకూడదని ప్రజలు ఏమనుకున్నా, వాళ్ళ కాఠిన్యం చూసి నీ దీవెన ఆపేవాడు కాదు, నీ స్వస్థత ఆపేవాడు కాదు, నీ ప్రమోషన్ ఆపేవాడు కాదు. నిన్ను కరుణించిన దేవుడు అద్భుతం చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్.